నలుగురు కొడుకులు. ఒకానప్పుడు ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. అతను తనకు ఉన్న పొలంలో పంట పండించుకుంటూ ఉన్న దాంట్లో తృప్తిగా జీవిస్తున్నాడు. అతని భార్య కూడా అతనికి అన్ని పనుల్లో సహాయం చేస్తూ అత్తామామలతో ఆనందంగా కలిసి జీవిస్తున్నారు. కొన్ని సంవత్సరాలకు వారికి నలుగురు సంతానం కలిగారు. ఆ నలుగురు పిల్లలు ఎప్పుడు తాములో తాము ఎప్పుడు గొడవ పడుతూ ఉండేవారు. తల్లి ఎంత చెప్పినా వినేవారు కాదు. ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతూ కొట్టుకునేవారు. ఇలాగే వాళ్ళు పెరిగి పెద్దయ్యారు. తండ్రి ముసలివాడైపోయాడు. ఈ కొడుకులు ఎలా ప్రతి చిన్న విషయానికి గొడవ పడడం ఆయనకి తీర్చలేని చింతగా తయారైనది. వీళ్ళు ఇలాగే ఉంటే జీవితంలో అన్ని కోల్పోయి నష్టపోతారని ఆలోచించి ఆ తండ్రి కొడుకులకు కలిసి ఉండే సుఖ సంతోషాలు ఎలా ఉంటాయో తెలియచెప్పాలని నిర్ణయం చేసుకొని తన నలుగురు కొడుకులను పిలిచి తానుకున్న పొలాన్ని 4 భాగాలు చేసి తన కొడుకులకు ఇచ్చి ఒక మాట చెప్తాడు. ఈ పొలాన్ని మీ నలుగురిలో ఎవరు బాగా పండిస్తారో వాళ్ళకి ఈ పొలం మొత్తాన్ని ఇచ్చేస్తాను అని చెప్పి పంపాడు. అది విన్న నలుగురు కొడుకులు ఎలాగైనా ఆ పొలాన్ని తాము దక్కించుకోవాలనే ఉద్దేశంతో ఒకరి మీద ఒకరు పోటీ పడి తాముకు వచ్చినట్లు వ్యవసాయం చేశారు. పంట చేతికి వచ్చింది. ఎవరు కూడా తమ తండ్రి పండించే ధాన్యంలో సగం కూడా పండించలేకపోయారు. అయితే ఈ నలుగురు కూడా వ్యవసాయానికి సంబంధించిన ఒక్కొక్క పనిలో ఒక్కొక్కరు మంచి నైపుణ్యం కలిగి ఉన్నవారు. తండ్రి వాళ్ళు పండించిన పంటను చూసి ఒక చిరునవ్వు నవ్వి ఆ నలుగురితో ఈసారి మీ నలుగురు మొత్తం పొలాన్ని కలిసి పండించండి అని అన్నాడు. అది విన్న నలుగురు అన్నాదమ్ములు తెల్లారి పొలం దగ్గరకు వెళ్ళారు. వారిలో ఎవరికి ఏ పని బాగా తెలుసో వాళ్ళు ఆ పని చేస్తామని పొలం పనిని మొత్తాన్ని 4 భాగాలుగా విభజించుకొని బాగా కష్టపడి నలుగురు కలిసి పంట పండించారు. ఈసారి పంట బాగా వచ్చింది. తమ తండ్రి పండించే దానికన్నా ఎక్కువగా పండించారు. అది చూసిన తండ్రి వాళ్ళ నలుగురిని పిలిచి, ఇప్పుడు అర్థమైందా? మీకు మీ నలుగురు విడివిడిగా పండించిన పంట కన్నా నలుగురు కలిసి ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ కలిసి పండించిన పంట ఎక్కువగా మరియు నాణ్యంగా ఉందో చూశారు కదా. ఇప్పటికైనా అర్థమైందా? విడివిడిగా ఉంటూ కష్టాలు పడుతూ ఉండే కంటే కలిసి ఉంటే సంతోషం సుఖం కూడా ఉందని. తండ్రితో ఆ నలుగురు కొడుకులు తండ్రి కాళ్ళపై పడి, మమ్మల్ని క్షమించండి నాన్న, మీరు ఎంతగా చెప్పినా మాకు అర్థం కాలేదు, కానీ ఈరోజు మాకు అర్థమయ్యింది. ఇకెప్పుడు జీవితంలో మేము విడిపోము అని అన్నారు. తన కొడుకుల్లో వచ్చిన మార్పును చూసి ఆ తల్లిదండ్రులు సంతోషించారు. ఆపై ఆ అన్నదమ్ములు ఆనందంగా కలిసిమెలిసి జీవించారు. నీతి: అందరికంటే తానే తెలివైన వాడినని భావించి ఒకటిగా సాధించే విజయం కంటే నలుగురిలో కలిసిమెలిసి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ పని చేస్తే విజయాన్ని తొందరగా పొందవచ్చు. కలిసి ఉంటే ఓటమి కూడా దరిచేరదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.